నమస్కారం. పీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఆనందలోగిళ్ల నడుమ జరుపుకోవాలి. దివంగత ఆదికేశవ నాయుడు సత్యప్రభ తనయుడు డిఏ శ్రీనివాస్ వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వత భూ హక్కు భూ రక్ష కార్యక్రమాన్ని చేపట్టడం పేద ప్రజలకు వరం లాంటిది. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఐదు సంవత్సరాల కాలంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. నూతన సంవత్సర వేడుకలలో వైసీపీ నేతల స్పష్టం. వార్తల్లోని వివరాలు. చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యులు డీకే ఆదికేశవ నాయుడు తనయుడు డిఏ శ్రీనివాస్ ను పలువురు ప్రముఖులు కలిసి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్తూరులోని డీకే నివాసంలో కార్యకర్తలు అభిమానులు కోలాహలం నెలకొంది. డిఏ శ్రీనివాసులు కలిసిన వారిలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జీజేఎం ట్రస్ట్ చైర్మన్ గురుజాల జగన్మోహన్, నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు. డిఏ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం, జనసేన, వైసీపీ నేతలు, కార్యకర్తలు శ్రీనివాసులు కలవడంతో అతను ఏ పార్టీలో చేరుతారని సర్వత్రా చర్చనీయాంశంగా చెప్పండి అన్న. అది సైలెంట్ ఉండిపోయింది. నా ఛార్జింగ్ కూడా చూసుకోలేదు. మీరున్నా అన్న చెప్పండి తీసుకో అన్న. తినేసి రమ్మండి ఎలా ఉంటామో ఓకే మేము కూడా లేడీస్ ఉన్ని పేపర్లు ఎత్తేసే నువ్వు ఎట్లా చెప్పా సార్ ఒకసారి కెమెరా చూడండి. థ్యాంక్ యూ సార్. సార్ కెమెరా చూడండి. కెమెరా చూడండి. నేను చూసి వైట్ వెనక్కి రా అమ్మ అంటే మళ్ళీ అడ్డం పడతావు. అందరూ టిఫిన్ చేసుకోవాలి. రండి రండి.
కనిపిస్తుంది వస్తూనే ఉంటారు రానా వెరీ గుడ్ థ్యాంక్ యూ నమ్ముతాను భవిష్యత్తు से छे दीजिए सर కొంచెం కొంచెం దారి आप కొద్ది సైడ్ వచ్చేమా నువ్వే అటు చెప్పు బాగా 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 నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఆనందలోగిళ్ల నడుమ జరుపుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే నివాసానికి పలువురు ప్రముఖులు విచ్చేసి ఎమ్మెల్యేకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో సైతం ప్రజలకు ఇంటి వద్దకే వైద్య సేవలు అందించడంతో పాటు దేశంలోనే మొదటి స్థానంలో కరోనా సేవలు అందించిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ వచ్చేసి ఆయన వీకే శేఖర్ కోబ్రదర్ సొంతం శేఖర్ కోబ్రదర్ అప్పుడే టీ తాగి టిఫిన్ చేస్తుంది తాగే స్నేహాలు వస్తాం ఏమవుతుందా సరే Thank you.
చంద్ర థ్యాంక్ యూ నర్సండి థ్యాంక్ యూ కాణిపాకం పోయినా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కాణిపాక వినాయక స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుటుంబం అంతా చల్లగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఈ కోవిడ్ మహమ్మారి కూడా వస్తే కూడా దాన్ని అన్నింటిలో తరిమి కొట్టాలని తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలనేసి ప్రజల ఈ కోవిడ్ బారి నుంచి అప్రమత్తంగా ఉండాలని మరి ముఖ్యంగా ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాలు అభివృద్ధి విద్య వైద్యాలు ప్రజల్లో ప్రతి కుటుంబానికి వెళ్ళింది. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు కూడా సందేశాలు ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా చిత్తూరు జిల్లా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చిత్తూరు జిల్లాను అదేవిధంగా రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేనున్నాను ముఖ్యమంత్రి గారికి అనే ఒక సంకేతాలు తీసుకుంటూ ఆయన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వెన్నగా తోడుగా ఉన్నారని నిలుస్తున్నారని ఆయనకు ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు అయ్యప్ప ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రొంపిచెర్ల మండలంలో జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పట్టాలను అందించడం జరుగుతున్నదని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం రొంపిచెర్లలో భూ హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా మంత్రితో పాటు రాజంపేట ఎంపీ వెంకట మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, జేసీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రొంపిచెర్ల గ్రామ పంచాయతీలో జగనన్న లేఅవుట్లో 234 మందికి బొమ్మయ్య గారిపల్లి గ్రామ పంచాయతీలోని పెద్ద చెరువులో ఇండ్లు నిర్మించు 137 మందికి ఇండ్ల పట్టాలను మంత్రి ఎంపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో అర్హులకు ఇంటి పట్టాలు మంజూరు చేయడం, ఇంటి నిర్మాణానికి సహకారం అందించడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకొని సంక్షేమ పథకాల ద్వారా వాటిని పరిష్కరిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని పేదవారిని గుర్తించి దాదాపు 18.63 లక్షల ఇండ్ల పట్టాలు ఇళ్లను మహిళల పేరు మీద మంజూరు చేశామని, 15.96 లక్షల ఇళ్ల నిర్మాణాలు త్వరలో పూర్తి చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీకేఎం ఉడా చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్, హౌసింగ్ పీడీ పద్మనాభం, డిపిఓ లక్ష్మి, చిత్తూరు పలమనేరు ఆర్డీఓలు చిన్నయ్య, మనోజ్ కుమార్ రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ అమర్నాథ్, ఎంపీడీఓ రాజేంద్ర, ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీసీ రెడ్డేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఏళ్ళు మనం అడిగి మనం ఇవ్వలేదు, మీ దగ్గర ఓట్లు వేయించుకున్న తెలుగుదేశం పార్టీ వారు కూడా వేయలేదు. చెరువులో కట్టారని చెప్పి అందరూ కూడా దాన్ని పక్కన పెట్టేసి మీకు ఎవరికి కూడా పట్టాలు కాకుండా, ప్రభుత్వం మంజూరు చేసే ఇల్లు కూడా మంజూరు కాకుండా దాదాపు 40 సంవత్సరాలు మనం పట్టాలు తీసుకోలేకపోయినాం. మరి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా నిబంధనలు సడలించి మీ అందరికీ కూడా మీరు కట్టుకున్న ఇండ్లకు పట్టాలు ఇచ్చేది కాకుండా ఆ ఇండ్లు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మొత్తం మీద
ఈ చెరువులో కట్టుకోవాలనే వారందరికీ కూడా మనం హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి అవసరమైన మేరకు ఇల్లు కూడా మంజూరు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మనకు 18,63,000 ఇండ్లు రాష్ట్రం మొత్తం మీద మంజూరు చేస్తే 15,96,000 ఇండ్లు కడతా ఉన్నారు. తొందరలో పూర్తి కూడా కాబోతా ఉన్నాయని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మన నియోజకవర్గం విషయానికి వస్తే మనకు 15,778 ఇండ్లు మంజూరు చేశాం. దాంట్లో 14,778 ఇండ్లు ఇప్పుడు మనం కట్టుకుంటా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఏ రోజు కూడా నేను చాలా సంవత్సరాలు మీ అందరికీ కూడా తెలుసు, శాసనసభ్యుడిగా ఉన్నాను ఇక్కడ. మనం ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇండ్లు ఇచ్చిన పరిస్థితి లేదని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఇంత పెద్ద ఎత్తున ఇండ్లు కలిగామంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారే దానికి కారణభూతుడని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. పేదల కష్టాలు తెలుసు ఆయనకు. పేదలకు ఏం చేయాలా, ఏ సమయంలో ఏ విధంగా వారిని ఆదుకోవాలని తెలుసు. అందుకే 2 పేజీల మేనిఫెస్టోలో అన్ని హామీలు ఇచ్చే ఆ హామీలన్నీ 99.5% ఎన్నికల ముందే నెరవేర్చి తిరిగి మీ ముందు ఎన్నికలకు వచ్చే పరిస్థితి వారు ఈరోజు కల్పించారని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గెలుపే లక్ష్యంగా వైసీపీ నేతలు అవసరమైన చర్యలు చేపడతామని నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరిగిందని, కరోనా కష్టకాలంలో ఎదుర్కొంటున్న ప్రజలకు ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా వైద్య సేవ అందించారని గుర్తు చేశారు. ప్రజలకు అవసరమైన సేవలను ఎప్పటికప్పుడు చేపడుతూ ప్రజా నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అందజేశారని, 2024 ఎన్నికల్లో కూడా వైకాపా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని, ఇందుకోసం కింది స్థాయి కార్యకర్త నుండి నాయకుడు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పార్టీ గెలుపు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి చిత్తూరు నగర ప్రజలకి, నా యొక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నా స్నేహితులకి, మహిళా సోదరిమణులకి, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, మున్సిపల్ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే 2024 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించాలని, ఎలాంటి కష్టాలు లేకుండా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో చిత్తూరు అసెంబ్లీ నుంచి జనసేన తరపున పోటీ చేయనున్నట్లు డీకే ఆదికేశవ నాయుడు మనవరాలు చైతన్య వెల్లడించారు. సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరులోని తన నివాసంలో ఆమె మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తన భర్త శ్రీకాళహస్తి నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తారని, ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు అందాయని వెల్లడించారు. మన చిత్తూరు కుటుంబానికి నమస్కారాలు. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నా అభినందన ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను. ఇక్కడికి అందరూ వచ్చి ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ. నా కొత్త సంవత్సరం జనసేనలో ప్రారంభం అవుతుంది అని ప్రతి ఒక్కరిని నన్ను దగ్గరుండి చూసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అలా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పోటీ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది మేడం?
ప్లీజ్ టెల్ మీ. అభ్యర్థిత్వం ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? జనసేనలో అయితే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారండి యాజ్ పర్ కంటెస్ట్. అది పై వాళ్ళు డిసైడ్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. చిత్తూరు శ్రీకాళహస్తి? చిత్తూరు. కాళహస్తిలో మీ హస్బెండ్ కోసం ఏదో ప్రయత్నిస్తున్నారు. మా హస్బెండ్ ఆయన ఫ్యామిలీ తరఫున నుంచి పోటీ చేస్తున్నారండి, టీడీపీ నుంచి. మొత్తంలో ఎన్నికల బరిలో ఉంటారు. అవునండి. అది పెద్దోళ్ళు కన్ఫర్మ్ చేస్తారండి. అంటే ఇంతవరకు కూడా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చిత్తూరు తీసుకోమని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు. అది వాళ్ళ ద్వారా వస్తే కన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ చిత్తూరుకి అని చెప్పి కన్ఫర్మ్ చేస్తారండి. సో మై డ్యూటీ ఈస్ టు లెట్ యూ. మేనమామ ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారు? అది ఆయన డిసైడ్ చేసి చెప్పాలండి. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. ఆదికేశ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక కుటుంబం లాగే ఉంటాం. సో ఆయన ప్రయత్నం అయింది, నా ప్రయత్నం డెఫినెట్ గా ఒక కుటుంబం అన్నప్పుడు ఇద్దరు కలిసి చేయాలి. టీడీపీ నుంచి జనసేన నుంచి నేను తప్పగా మా మామని హెల్ప్ చేస్తాను. అది నేను ఎలా డిసిషన్ తీసుకునేదండి ఆయనతో మాట్లాడి నేను చెప్తానండి. ఆయన ఒపీనియన్ నేను ఎలా చెప్పగలను? అంటే ఇప్పటి వరకు మా మామ ఈ పార్టీ కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కాంట్రాడిక్ట్ డిస్కషన్ అండి. సో ప్రస్తుతానికైతే హ్యాపీ న్యూ ఇయర్ కంప్లీట్ కుటుంబం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మై బెస్ట్ విషెస్. అలాంటిది ఏదైనా నాకు చెప్తే నేను మీకు మేడం, మీ ఫ్యామిలీలో ఎవరికి వచ్చిన సీటు కలిసి వర్క్ చేసుకుంటారా? చెప్పండి మేడం, మీ ఫ్యామిలీలో ఎవరికి వచ్చిన సీటు కలిసి వర్క్ చేస్తారా? ఏ పార్టీ? మా ఫ్యామిలీలో మా కుటుంబానికి ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడ్, వాళ్ళ కెరియర్ వైజ్ దే ఆర్ వెరీ గుడ్. సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలా అని చెప్పి మేడం ఛాన్స్ ఇస్తారు మేడం, ఎవరికైనా ఇస్తారు. ఫ్యామిలీలో రెండు పార్టీల్లో కంటెస్ట్ చేయడం అది ఎంతవరకు మీరు సమర్థించుకుంటారు? పాలిటిక్స్ ఫర్ ఇన్స్టెన్స్ నాయన కొడుకులే ఉన్నారు. నేను వాళ్ళతో పాటే హెల్త్ క్యాంప్స్ అవన్నీ చేస్తున్నానండి. అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా రాముల వారి అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నేటి నుంచి ప్రతి వార్డులో స్వామివారి అక్షింతలను ప్రజలకు అందజేయడం జరుగుతుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని పలు దేవాలయాలలో స్వామివారి అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ శ్రీరామ మందిర నిర్మాణంలో భాగంగా అయోధ్య రామ మందిరంలో రాముల వారి గుడి నిర్మాణం చేపట్టి శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలతో పాటు కైంకర్యాలు నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగానే శ్రీరాముని అక్షింతలు ప్రజలకు అందజేయాలన్న ఆకాంక్షతో ప్రధాని నరేంద్ర మోడీ రాముల వారి అక్షింతలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గడపకు చేరవేస్తున్నారని స్పష్టం చేశారు. రాముల వారి అక్షింతలను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గడపకు చేరవేసే బాధ్యత బీజేపీ నేతలు చేపట్టారని, నేటి నుంచి చిత్తూరు నగరంలోని 50 డివిజన్ల పరిధిలో శ్రీరాముల వారి అక్షింతలను ప్రజలకు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు షణ్ముగం, అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్.
జై శ్రీరామ్ 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 జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మా చెప్పండి ఇస్తాను భగవద్గీత మీకు వీలేదమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అటు సైడ్ నుంచి ఇంటికి పని కట్టాలమ్మా ఇంటికి పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అటు సైడ్ రా అటు సైడ్ రా అమ్మ అటు సైడ్ నుంచి రా అటు సైడ్ నుంచి ఉండాలి అన్న ఇదేమో రోజు పూజ చేయాలమ్మా సేవా కార్యక్రమం కన్ను మాత్రం డ్యూటీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యా అయ్యా సెట్ తీసుకోమా ఇంటి పైన కట్టాలమ్మా ఇంటి పైన కట్టాలి సెట్ భగవద్గీత జై అయ్యా సెట్ వీళ్ళంతా అచ్చితులు వేస్తున్నారు అచ్చితులు వేస్తున్నారు వేస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రజాసేవకే చిత్తూరుకు వచ్చినట్లు ఫౌండేషన్ అధినేత ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ నాయకులు గురుజాల జగన్మోహన్ నాయుడు వెల్లడించారు. చిత్తూరు జీజేఎం కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పార్టీ కోసం కృషి చేస్తామన్నారు. సంసిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం అనేది పెద్ద కుటుంబం, ఆశాజనకంగా చాలా మంది ఉంటాము. లాస్ట్ లో మా పెద్ద ఏం చెప్తే అదే అల్టిమేట్ గా బాస్ ఏం డిసైడ్ చేస్తే దానికి అందరూ కట్టుబడి కలిసి పని చేసుకునే సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో హోమ్ శక్తికి సంబంధించి చీరలు కానీ బస్సులు కానీ పంపిస్తున్నారు. ఇది రాజకీయ ఉద్దేశంతో సేవ దొరుకుతుంది. రాజకీయ ఉద్దేశం అంటే ఎక్కడికి పంపాలో అడిగి పంపించాలి. బారికి పంపిస్తే రాజకీయం అంటారు, గుడికి పంపిస్తే కూడా రాజకీయం అంటే నేనేం చేయలేను. సేవా దృక్పథంతో మహిళలకు కూడా ఏదో ఒకటి చేయాలని వాళ్ళ కోరారు కాబట్టి మహిళలు దేవస్థానం పోవాలనుకుంటారు కాబట్టి దేవస్థానం పంపించారు. ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు వచ్చిందని మీరేం చెప్పారు, గుళ్ళకు బళ్ళకు వాటికి ఇస్తూనే ఉన్నాం కదా.
ఇప్పుడు కొత్తగా ఇది వేరే స్కీమ్ అని కాదు, ఇది మహిళల కోరిక మేరకు వారికి కొన్ని ఆశలు ఉన్నా ఆచరణ చేసే ఇది లేనప్పుడు ఏం కావాలని అడిగా. ట్రాన్స్పోర్ట్, మాకు ఒక చీర, మంచి చెడు ఖర్చులు చూసుకుంటే మేము పోయి వస్తాము అన్నారు. మంచి పని ఎవరు ఏది అడిగినా చేసే గుణం నాకు ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేపట్టాను. రాజకీయ ఉద్దేశం లేదు, రాజకీయ ఉద్దేశం ఎప్పటికీ లేదు. రాజకీయం వేరు, సర్వీస్ వేరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.